మీరు కోర్టులో డబ్బులు తీసుకున్నారా లేదంటే కోర్టులో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? నువ్వు రోడ్డు మీద పోతే నీకు ఒకటి చెంప మీద కొడతాడు. నువ్వు పోలీస్ స్టేషన్ పోతావా లేకపోతే రోడ్డు మీద కూర్చుంటావా? ఎవరు? నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒకటి చెంప మీద కొట్టిండు అనుకో, సో కంప్లైంట్ ఎక్కడ ట్రై చేస్తావు? రోడ్డు మీద ట్రై చేస్తావా పోలీస్ స్టేషన్ ట్రై చేస్తావా? అమౌంట్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మాలా మీరు? తినకుండా ఉంటున్నారా? కాదు 2 నెలల నుంచి తినకుండా 2 నెలల నుంచి ఎవడన్నా బుద్ధి ఉన్నోడు పేమెంట్ అయిపోతే ఆ ఫుడ్ తినకుండా ఉంటాడా? ఎవడన్నా బుద్ధి ఉన్నోడు పేమెంట్ అయిపోతుంది అన్నం తినకుండా ఉంటాడా? అన్నం తినకుండా ఉంటాడా? మీరు ఉంటారా? వాయిస్ మీరు తగ్గియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాయిస్ తగ్గించి మాట్లాడండి. నేను మాట్లాడగలుగుతా. ఒకటి వింటారా లేదా? వాయిస్ మీరు తగ్గించి మాట్లాడండి సార్. వాయిస్ మీరు తగ్గించి మాట్లాడండి. ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ సేమ్ వే. నేను పొలైట్గా మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ షుడ్ బి పొలైట్. కమ్యూనికేషన్ మీరు ఇంకో రకంగా తీసుకెళ్దామంటే ఐఎమ్ రెడీ టు టాక్ లైక్ దట్. నేను లాఫుల్ గా నీ దగ్గర డబ్బులు తీసుకున్నా. తింగర్ మాటలు మాట్లాడకు. అదే చెప్తున్నా నేను కూడా. తినకుండా ఎవడు బతకలేడు కదా. మనమేంది ఎవడు కూడా బతకలేడు భూమి మీద. తెలియదు చిన్నపిల్లగా అడిగి చెప్తాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కస్టమర్ హానెస్ట్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది వినకుండా సో లాస్ట్కి వస్తే ఆర్గ్యుమెంట్ ఏ విధంగా బిల్డ్ చేస్తారో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్లో మాట్లాడిన అవసరం ఉండదు కదా. ఏంది వినిపించలేదా సార్ నేను ఏమన్నాను మీకు? వినవాళ్ళే. అలాగా. హోమ్ అడ్రస్ అప్డేట్ చేయండి సార్. హోమ్ అడ్రసా? దేంట్లో అప్డేట్ చేయాలి? వాట్సాప్ లో సెండ్ చేయండి. మీ ఐడి పెట్టండి ఒకసారి. మా ఐడి దేనికి సార్? అడ్రస్ దేనికి సార్? వచ్చాక ఐడి కార్డు చూపిస్తాం మీకు. వచ్చాక అడ్రస్ పంపిస్తారండి. మరి వెతుక్కొని రండి. ఏంటి వెతుక్కొని రండి, వచ్చాక చూపిస్తా అంటున్నా. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. నేను బ్యాంక్ నుంచే మాట్లాడుతున్నా కానీ మీరు చెప్పండి ఏం ప్రాబ్లం. ఏం పేరు మీ పేరు? నా పేరా? ప్రవీణ్. నా పేరు ప్రవీణ్. ఏం పొజిషన్ బ్యాంకులో? పూనవాళ్ళ ఏం పొజిషన్ అంటున్నాం ఇది? పొజిషన్ అనలేదు కదా సార్. ఇప్పుడు అడ్రస్ అప్డేట్ పూనవాళ్ళ పొజిషన్ ఏంది అంటున్నా సార్. చెప్పండి కదా ప్రాపర్గా. ఎవరు మీరు అసలు? ప్రాబ్లం ఏం లేదు సార్, తెలుసుకోండి. నేను ఏమంటున్నా మరి చెప్పు కదా. నాకు తెలిసేది ఎప్పుడు సార్? మీరు చెప్తే కదా నాకు తెలిసేది. మీరు చెప్పండి. మీరు అడ్రస్ పక్కన పెట్టండి సార్. మీరు ఎవరు నాకు అడ్రస్ అడగడానికి అంటున్నా. ప్రాపర్ గా మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి కదా. విజిటింగ్ రావాలి కదా సార్. ఇక్కడ విజిటింగ్ వద్దని చెప్పట్లేదే నేను. మీరు ఎవరు అంటున్నా? అడ్రస్ అప్డేట్ చేయండి అంటున్నా నేను. మీరెవరు సార్? ఎవరంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అట్లా చెప్పాలి కదా. నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా. లైవ్ లొకేషన్ పంపిస్తా. ఐడి కార్డ్ పెట్టి ఒకసారి. ఇంటికి వచ్చి అంటే ఇంటికి వచ్చినా అడ్రస్ ఇస్తా. మిమ్మల్ని వెరిఫై చేయాలి కదా. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరు నాకు తెలియదు. నేను బ్యాంక్ అని నమ్మట్లేదు నేను. అడ్రస్ నేను కేవైసీ అప్డేట్ చేసుకుంటా. నేను థర్డ్ పర్సన్కి ఇవ్వను అడ్రస్. కేవైసీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకుంటా మళ్ళీ కొత్త అడ్రస్. సరే, ఒక 1 వీక్ టైం పడుతుంది. కస్టమర్ కేర్ 1 వీక్ టైం పడుతుంది. కస్టమర్ కేర్ కాల్ చేసి అప్డేట్ చేసుకుంటా. ఆల్రెడీ 1 వీక్ కంప్లీట్ అయిపోయింది సార్. మీరు అన్న 20 days కూడా కంప్లీట్ అయిపోయింది. విజిటింగ్ కోసం మాకు అడ్రస్ అప్డేట్ చేయండి. చెప్తున్నా కదా, నేను నెక్స్ట్ మంత్ అప్డేట్ చేసుకుంటా కొత్త అడ్రస్ ఒకటి. ఇప్పుడు అడ్రస్ అప్డేట్ చేయండి. మేము విజిటింగ్ రావాలి కదా. విజిటింగ్ రండి. మరి వద్దని చెప్పట్లేదు కదా. మీ ఐడి పెట్టండి, వెరిఫై చేసుకొని ఇప్పుడు పంపిస్తా అంటున్నా కదా. నేను అడ్రస్ ఇప్పుడు ఇవ్వడానికి రెడీ ఉన్నా కదా. వచ్చాకంటే నేను ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? వచ్చాక అవసరం లేదు కదా. నాకు ఇప్పుడు కావాలి. నాకు వచ్చాక అవసరం లేదు కదా. వచ్చాక ఎందుకు? ఇప్పుడు కావాలి నాకు. అవును సార్, మిమ్మల్ని ఎట్లా నమ్మాలంటున్నా? నేను నమ్మట్లేదు. మీరు దొంగలు అనుకుంటున్నా, నేను ఫ్రాడ్ అనుకుంటున్నా. మరి చెప్పలేదు సార్, జమానా మారిపోయింది. టైం పడుతుంది నాకు. నెక్స్ట్ మంత్ కాల్ చేయండి. మీరు ఇంటికి వచ్చినా టైం వేస్టే. బట్ మీరు స్టిల్ వస్తా అంటే రండి, ఫోటో దిగుతా అంటే రండి. కానీ మీరు వాట్సాప్లో ఐడి పెట్టండి, పంపిస్తా. లైవ్ లొకేషన్ పంపిస్తా, వచ్చి మాట్లాడండి. నో విషయం. పేమెంట్ ఇప్పుడైతే కాదు, చెప్తున్నా కదా. టైం పడుతుంది నాకు. నెక్స్ట్ మంత్ కాల్ చేయండి 20కి. నెక్స్ట్ మంత్ 20కి. నెక్స్ట్ మంత్ 20కి కాల్ చేయండి. ఆలో ప్లాన్ చేస్తా అంటున్నా అమౌంట్.
మంత్ 20 సార్ రిలేటెడ్ గా మీరు 25th గల కంప్లీట్ చేద్దామని కమిట్మెంట్ ఇచ్చాక నెక్స్ట్ మంత్ కమిట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు, మీకు ట్రై చేస్తాను చెప్పిన, మీరు ఆగలేరు. ఫోన్లు మీద మాట్లాడేస్తున్నారు. 25th అనేది అన్నిసార్లు కమిట్మెంట్ ఇచ్చారు. 25th అంటే ఒకటి వినండి సార్, ఇప్పుడు ఎంత డేట్ మనకు, మీరు ఎన్ని కాల్ చేస్తారు అప్పటికించి మీరు నాకు చెప్పండి. మీ దగ్గర విజిటింగ్ రావాలా, మేము అప్డేట్ చేసుకోవాలి సార్, మాకు ఉంటాయి కదా ఫార్మాలిటీస్. ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకోండి. నేను ఫస్ట్ మీరు మిమ్మల్ని వెరిఫై చేసుకోకుండా అడ్రస్ పంపని చెప్తున్నా. అవునండి చెప్పండి. సార్ అది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది సార్, మనది ఏమని సార్ ఇంకా క్లియర్ చేయలేదు. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు మీరు? ఇది చెన్నై సార్. కొద్దిగా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు, ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ క్లోజ్ చేస్తాను సార్. ఒక 1500 మాత్రం ఏమన్నా పే చేయగలుగుతారు, ఎందుకంటే అదే అండి ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ క్లోజ్ చేసుకుంటాం. అదే కదా సార్, ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అట్లా కాల్ చేస్తే క్లోజ్ చేస్తా అంటున్నా. అలా పాసిబుల్ కాదు సార్, అందుకోసమే కాల్ చేసాము. ప్రజెంట్ అయితే టైం పట్టింది నెక్స్ట్ మంత్ కట్టుకునేలాగా ఉంటది, ప్రాబ్లం లేదు. అదే అండి కొద్దిగా మనకు టైం ఇస్తే నేను ఆ టైం ఫ్రేమ్ లో కట్టేసుకుంటా అట్లా అంటున్నా. నేను ఇప్పుడు 50,000 మీ బిల్ ఉంది, నేను 50,000 కూడా కట్టమని చెప్పట్లా, 1500 రూపీస్ మాత్రం కట్టండి సార్. బ్యాలెన్స్ అమౌంట్ మీరు అడిగినట్టుగానే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కానీ లేదా మంత్ ఎండ్ లో కానీ కట్టుకోండి, ప్రాబ్లం లేదు అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు టైం తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు దాంట్లో. ఇప్పుడు ఏంటంటే ఒక 1500 మాత్రం మీరు అరేంజ్ చేసుకొని పే చేస్తే బాగుంటుంది సార్. దానివల్ల మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, దానివల్ల మీకే చార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది, దానివల్ల సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ కూడా టైం అడగడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ సార్, ఇప్పుడు నాకు డిఫికల్ట్ వచ్చినప్పుడు నేను టైం అడగడం ఎందుకు కరెక్ట్ కదా సార్? అర్థం కాదా? నాకు ఆన్ టైం పేమెంట్ ఉన్నప్పుడు నేను టైం ని కట్టుకున్నా, డిఫికల్ట్ వచ్చినప్పుడు కదా నేను టైం అడిగేది, దానికి కరెక్ట్ కాదంటే ఎట్లా? ఇబ్బంది అన్నప్పుడు టైం అడుగుతున్నాను నేను, కాదనట్లా. మరి ఏం కాదంటారు మీరు చెప్పండి. టైం తీసుకున్నారు కదా, 2 months టైం తీసుకున్నా, ఇంకా సిచ్యువేషన్ బెటర్ కాలేదు, టైం తీసుకొని కడతాంటున్నా కదా నేను. అదే కదా సార్, 2 months టైం తీసుకున్నా, సిచ్యువేషన్ ఇంకా బెటర్ కాలేదు, ఫండ్స్ రెడీ అయినాక నేను కట్టేసుకుంటా అని చెప్తున్నా. 1500 నా దగ్గర లేవు సార్. కరెక్ట్ కాదు కదా. కరెక్ట్, అది ఎందుకు కరెక్ట్ కాదు? 1500 రూపీస్ కూడా కట్టలేని సిచ్యువేషన్ లో ఉంటామా సార్? ఉన్నా సార్, అందుకే కదా కట్టండి. నాకు ఇది ఒకటే కాదు, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. మరి డేకి 100 రూపీస్ కట్టినా కూడా ఒక 15 days లో ఇప్పటికి అయిపోతుంది సార్ బిల్లు 2 months లో. అదే అండి నేను ఏమంటున్నా, కొద్దిగా టైం పడుతుంది, ఆగండి, వెయిట్ చేయండి, అంత ఆత్ర పెట్టకండి, ప్రెజర్ పెట్టకండి. 3 months సార్ వెయిట్ చేసేది, 2 months నుంచి ఇప్పుడు ఒక్క మంత్ వెయిట్ చేయండి, అయిపోతుంది అని చెప్తున్నా కదా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కాల్ చేయండి. దాంట్లోనే 15,000 కొడతాడు, 1500 సార్ నేను ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్ లో సార్. కాదు సార్, మీ ఫ్రెండ్స్ ఎంప్లాయే కదా మీరు. నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను అంత అమౌంట్ నేను కట్టలేను సార్, ఆగండి, నెక్స్ట్ మంత్ వరకు ఆగండి. నెక్స్ట్ మంత్ వరకు కట్టలేను నేను, అర్థం కాలేదు. నెక్స్ట్ మంత్ వరకు నేను కట్టలేను సార్, టైం పడుతుంది నాకు. అదే సార్ చెప్తున్నా, ఒక 30 దగ్గర నేను ఏమంటున్నా, నేను కట్టలేని పొజిషన్లో ఉన్నా, నాకు నా సిచ్యువేషన్ నాకు తెలుసు కదా, సిచ్యువేషన్ కొద్దిగా వరస్ట్గా ఉంది, అందుకే టైం అడుగుతున్నా మీకు. అడ్జస్ట్మెంట్ అయ్యే పొజిషన్ ఉంటే మీకు ఆల్రెడీ కట్టేసేవాడిని. మీకు చెప్పేది వింటారా లేదా మీరు? చెప్పేది వింటారా లేదా మీరు? చెప్పండి సార్, చెప్పండి. నా దగ్గర అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, దానికోసమే నేను టైం తీసుకొని కడతా అంటున్నా. మీరు మళ్ళీ 3 అడగండి, 4 అడగండి అంటే ఇచ్చేవాళ్ళు ఉంటే అడిగేవాని కదా, నాకు తెలియదా ఎవరిని అడిగాను? ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ లాస్ అయిపోయింది, కొద్దిగా బిజినెస్ ఫండ్స్ స్ట్రక్ అయిపోయినాయి, కొద్దిగా క్యాష్ ఫ్లో లేదు ప్రజెంట్. ఏదో బిజినెస్ చేసేవాళ్ళండి, ఎందుకు ఇప్పుడు? అదే అండి, నేను మల్టిపుల్ వెంచర్స్ లో ఇన్వాల్వ్ అవుతా, ఇది ఒకటే కాదు, కొద్దిగా జాబ్ లేదు ప్రజెంట్. సర్వైవ్ అంటే ఇప్పుడు మీ లోన్ కట్టలేదని చెప్పేసి నేను అన్నం తినకుండా ఉండలేను కదా. 3 పూట్ల తినాలి కదా సార్, తినకుండా అయితే 3 పూటలు అంటే నువ్వు కూడా తింటున్నావు కదా, 3 పూటలు నువ్వు కూడా 3 పూటలు తింటున్నావు కదా. ఎవరైనా మనుషులు అన్నాక 3 పూటలు. మరి ఇప్పుడు ఒక్క లోన్ పెండింగ్ పడదని చెప్పేసి అన్నం తినకుండా ఉంటున్నా. అదే చెప్తున్నా నేను కూడా. తినకుండా ఎవడు బతకలేడు కదా, మనమేంది, ఎవరు కూడా బతకలేడు భూమి మీద, తెలియదు. చిన్న పిల్లగా అడిగి చెప్తాడు కదా. ప్రీ ప్లాన్డ్ గా అంటే మీరు చెప్పే డైలాగ్ అంటే మీరు చెప్పిన దానికి తల ఊపితే ప్రీ ప్లాన్డ్ కాదు. మీరు చెప్పే అన్ని తెలివితగ్గ మాటలు చెప్తే నేను తల ఊపితే దానికి ప్రీ ప్లాన్డ్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్. మీరు చెప్పిన దానికి రివర్స్ మాట్లాడితే క్వశ్చన్ చేస్తే అది ప్రీ ప్లాన్డ్, అంతేనా? నేను కార్డ్ ఎప్పుడు ఇష్యూ అయిందో చెప్పండి. కార్డు ఎప్పుడు ఇష్యూ అని చెప్పి ఒకటి మీరు అడిగిన దానికి ఆన్సర్ దొరకదు. నేను అడిగినప్పుడు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి మీరు కూడా. కార్డు ఇష్యూ అయింది ఎప్పుడు? కార్డు ఎప్పుడు ఇష్యూ అయింది? 2024 కార్డు ఇష్యూ అయిందా? చెప్పండి. 2 years ఆన్ టైం పేమెంట్ వచ్చిందిగా మీకు. మా 2 years
అంటే అమౌంట్ ఉన్నప్పుడు నేను కట్టుకున్నా కదా, మీరు కాల్ చేసిందాక ఆగిందా? మీకు ఎవరైనా కాల్ చేశారు అమౌంట్ మీరు కాల్ చేసిందాక ఆగిందా? నేను అమౌంట్ ఉన్నప్పుడు కట్టేసుకున్నా కదా. నేను 2 years ఆన్ టైం పేమెంట్ కట్టాను, నా దగ్గర అమౌంట్ ఉండే కట్టేసుకున్నా. అదే అండి నేనేమంటున్నా, అమౌంట్ ఉన్నప్పుడు నేను కట్టేసుకున్నా కదా. మీరు కాల్ చేసిందాక ఎందుకు అవుతా నేను? అదే సార్ నేను చెప్తున్నా. నా దగ్గర డబ్బులు ఉంటే మీరు కాల్ చేసిందాక ఎందుకు అవుతా? మీరు కాల్ చేసిందాక ఆగలేదు కదా. హ్యావ్ పేడ్ ఆన్ టైం మోర్ దెన్ 2 years కదా, అరౌండ్ 2 years కదా. ఇప్పుడు కట్టలేదు కాబట్టి మాట్లాడుతున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేసి. మీరు కట్టనప్పుడు కాల్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నా కదా. లియబిలిటీ నేను ఎగ్గొట్టట్లేదే, లియబిలిటీకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా కదా. లియబిలిటీ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నా. నమ్మాలా మీరు? ఎవడన్నా బుద్ధి ఉన్నోడు పేమెంట్ అయిపోతే ఆ ఫుడ్ తినకుండా ఉంటాడా? ఎవడన్నా బుద్ధి ఉన్నోడు పేమెంట్ అయిపోతుంది అన్నం తినకుండా ఉంటాడా? అన్నం తినకుండా ఉంటాడా? మీరు ఉంటారా? వాయిస్ మీరు తగ్గియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాయిస్ తగ్గించి మాట్లాడండి, నేను మాట్లాడగలుగుతా. ఒకటి వింటారా లేదా? వాయిస్ మీరు తగ్గించి మాట్లాడండి సార్. మీరు వాయిస్ మీరు తగ్గించి మాట్లాడండి. ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ సేమ్ వే. నేను పొలైట్గా మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ షుడ్ బి పొలైట్. కమ్యూనికేషన్ మీరు ఇంకో రకంగా తీసుకెళ్దామంటే ఐఎమ్ రెడీ టు టాక్ లైక్ దట్. ఓకే, మీరు కమ్యూనికేషన్ ప్రాపర్గా పొలైట్ వేలో మాట్లాడదామంటే మాట్లాడదాం. సో లేదు మీ యొక్క రెగ్యులర్ స్టైల్ యూజ్ చేస్తా అంటే నేను ఇక్కడ రెగ్యులర్ స్టైల్లో మాట్లాడతాను, నాకు వచ్చి మాట్లాడడం. రైస్ బ్యాగ్ ఎంత అవుతుందో కిరాణా కొట్టండి, నీకంటే కిరాణా కొట్టని బాగా తెలుస్తుంది. నాకు రేట్లు చెప్పకండి. మీరు కిరాణా కొట్టాయి కలెక్షన్ కోసం కాల్ చేసినా లేకపోతే కిరాణా అమ్ముతున్నావా ఏమన్నా రేషన్ బియ్యం? షబాష్, మీకు బరాబర్ అన్ని చేసుకుంటే మీరు దేవునికి గ్రేట్ఫుల్గా ఉండండి, అవతల హ్యూమిలేట్ చేయకండి. గమనం ఉండండి. మీరు ఫస్ట్ మస్తు ట్రై చేసిన కానీ ఇంకో కేసు మీద వర్కౌట్ చేసుకో. నీళ్ళాగి బతుకుతే అన్నం పెడతావా నువ్వు? నీళ్ళాగి బతుకుతా అని చెప్తే అన్నం పెడతావా నువ్వు? వచ్చి నువ్వు అదేమన్నా పెట్టే 10 మందికి పెట్టే మొహం అనేది మాట్లాడుతాను. ఏదో ట్రై చేద్దాం అనుకున్నావు కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అది ఎవడు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు బంద్ చేసుకుంటే ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ యూ. అదే అంటున్నా, ఈ ఎక్స్ట్రా మాటలు బంద్ చేసుకో, జర బాగుపడతావు. ఓకేనా? ప్రతి కేసులో నువ్వేం బిగినావు మరి? టెలికాలర్ అయినావు కదా, ఐఏఎస్ కాలేదు గాను. ఏదో గస్టెడ్ పోస్ట్ లాగా మాట్లాడుతున్నావే, నీ ఫోన్ పట్టుకున్నాడా? అరే కొజ్జా కూడా కానీ ఐఏఎస్ ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నావు ఏంద్రా ఎదవా? నువ్వు క్యాలీఫ్లవర్ కానివి. ఫోన్ ఏం కట్ చేయ, నువ్వు కట్ చేయకపోతే చాలు ఫోన్. ఏ పేమెంట్ సార్? ఓ బ్యాంక్ కాల్ చేస్తున్నావా? బ్యాంక్ పేరు చెప్పు అప్పుడు దాకా ఎక్స్ట్రా మాట్లాడకు. ఎస్ బ్యాంకా? లోన్ నంబర్ చెప్పు ఒకసారి, మొత్తం లోన్ నంబర్ చెప్పు. లోన్ నంబర్ కరెక్ట్ చెప్పిన వాళ్ళే చెక్ చేస్తున్నా, ఒక్కోసేపు ఆగండి. స్పీడ్ పొద్దున స్పీడ్ బాగా పెరిగిపోయింది. ఏమైంది సార్ అట్లా? మీటింగ్ అయిందా? నేనేమన్నా పొద్దున అయిందా మీటింగ్? టార్గెట్ మీటింగ్ ఏమైనా అయిందా అంటున్నా? టార్గెట్ మీటింగ్ అయిందా అంటున్నా? నంబర్ చెప్పండి, మొత్తం చెప్పు. పేమెంట్ టైం పడుతుంది సార్, అమౌంట్ రాలేదు ఇంకా. నెక్స్ట్ మంత్. ఇప్పుడు అమౌంట్ లేదు కట్టని చెప్తున్నా కదా, టైం తీసుకొని కడతానంటున్నా కదా. ఈఎంఐ అమౌంట్ లేదు ఇప్పుడు ప్రజెంట్. సరే ఇప్పుడు డిఫికల్ట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మీరు వినకే కదా మీరు కాల్ చేసింది. ఇప్పుడు అమౌంట్ లేవు సార్ ప్రజెంట్. ఈఎంఐ లేదు. నేనా చాయ్ అమ్ముతా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఎగతాలు ఏం లేదు, వచ్చినప్పుడు గరువు సాగిస్తా ఒకటి గరం గరం. ఐడి పెట్టు ఒకసారి వాట్సాప్లో. మీ ఎంప్లాయ్ ఐడి. కథలు పడడానికి నువ్వేమన్నా అదే ఫిగరా? నువ్వేమన్నా కథలు పడడానికి దగ్గర కథలు పడడానికి నువ్వేమన్నా ఫిగరా నీ దగ్గర కథలు పడడానికి? ఎక్స్ట్రా నువ్వు చేస్తున్నావు అట్లా మాట్లాడు. 3 నెలలు అకౌంట్ ఎందుకు పెట్టుకున్నావు? ఫ్లో చేయి కదా, అకౌంట్ ఫ్లో చేసి ఎందుకు అవ్వట్లేదని
నేను చూసుకుంటా. అదే నువ్వు డబ్బులు కట్టాక క్లోజ్ చేస్తాం కదా. నా దగ్గర అమౌంట్ ఉంటే సెటిల్మెంట్కి వెళ్ళేవాని కదా, అమౌంట్ లేకనే కదా. 1,80,000 మొత్తం టోటల్ అమౌంట్ ఉంటే నేను సెటిల్మెంట్కే వెళ్ళేవాని, ఎందుకు అవుతా? ఈఎంఐ కట్ అయితే ఈఎంఐ లేదు కదా ప్రజెంట్. నాకు ఫోన్ చేయగలరు ఇంకా. నేను ఎందుకు చేస్తాను మీకు, మీరు నాకు చేయకండి సరిపోతుంది. టైం పడుతుంది మేడం కొద్దిగా. టైం పడుతుందా? ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? ఇంకా 2 months పడుతుంది సార్. ఇప్పుడు తీసుకున్న 1 సంవత్సరం సరిపోలేదా సార్ మీకు టైం? సరిపోలేదు మేడం. ఇంకా 2 months అని అడుగుతున్నారు. అవును మేడం. 2 months లో కూడా కడతారని ఏంటి సార్ గ్యారంటీ? 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకొని రండి, సైన్ చేసి ఇస్తా. ఏంది? 1,00,000 రూపాయలు కట్టేసేయండి, ఆ తర్వాత ఇస్తాం టైం మీకు. ప్రజెంట్ జాబ్ లేదు మేడం. జాబ్ చేసుకుంటున్నారు కదా, ప్రాజెక్ట్ మేనేజర్ గా చేసుకుంటున్నారు కదా మంచిగానే. డబ్బులు వస్తలేవా సార్ మీకు? జాబ్ పోయింది చెక్ చేసి. జాబ్ పోయింది, ఉంది కదా, మంచిగానే ఉన్నారు కదా. జాబ్ పోయింది మేడం, చెప్తున్నా వినండి కదా. సెటిల్డే కదా మరి మరి ఇంకెందుకు మరి? అరే వినండి మేడం, జాబ్ పోయింది ప్రజెంట్. ఎప్పుడు పోయింది సార్? పోయి మస్తు రోజులే. ఎప్పుడు? పోయిన సంవత్సరంలో పోయిందా మీకు జాబ్? ఇంకా ఇంకేం చెప్పాలి? అదే సార్, ఇప్పుడు మీకు జాబ్ పోతే మీ ఫ్యామిలీని ఎట్లా సాగుతున్నారు మరి? ఫ్యామిలీని వాళ్ళే సాగుకుంటారు, ఫ్యామిలీని ఏం పెంచట్లేదు నేను, వాళ్ళే ఫీడ్ చేసుకుంటారు. ఫ్యామిలీ రెస్పాన్స్ లేదు, ఏం రెస్పాన్స్ లేదు అన్నారు. మీరు ఒక రెస్పాన్సిబిలిటీ, క్రెడిట్ కార్డు తీసుకోవడం, యూజ్ చేసుకోవడము, ఇట్లాగా చెప్పుకోవడాలు, తిరగడాలు. మీరు ఒక మేనేజరా? మీకు ఎవరు మేనేజర్ పోస్ట్ ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు నువ్వు ఏజెంటా? లాంగ్వేజ్ ఏంది ఎట్లున్నది? మీకు మేనేజర్ పోస్ట్ ఎవరిచ్చారు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకు సొమ్ము తిని తిరుగుతున్నారు కదా, మీకేం అనిపించడం లేదా సార్ మీకు కొంచెం కూడా? ఏంది అర్థం కాలే? బ్యాంకు డబ్బులు తీసుకొని దోచేసుకొని వాడుకొని తిరుగుతూ ఉన్నారు కదా సార్, కట్టుకోవాలని. నేను లాఫుల్ గా నీ దగ్గర డబ్బులు తీసుకున్నా, తింగర్ మాటలు మాట్లాడకు. ఎందుకు మాట్లాడకు? నేనేం అట్లా మాట్లాడట్లేదు సార్, నేను నార్మల్ గా దోచుకున్నా అని చెప్పినావు కదా, నీ మనసు దోచుకున్నానా లేకపోతే నీ బెడ్రూమ్ లోకి వచ్చి నీ దగ్గర అమౌంట్ ఉంటే అది తీసుకున్నానా? ఏం తెచ్చుకున్నా? మంచిగా మాట్లాడండి. మరి నువ్వు చెడ్డగా మాట్లాడితే రెస్పాన్స్ న్యూటన్ థాట్ లా యాక్షన్ కి రియాక్షన్ అట్లా ఉంటుంది మేడం. నువ్వు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా కదా. నువ్వు దోచుకున్నావు అని ఎందుకు మాట్లాడుతున్నావు? సెన్స్ ఉండాలా నీకు, సెన్స్ ఉండాలి కదా నీకు. నాకు జాబ్ ఇస్తే నీకు నువ్వేం ఇస్తావు వాడికి? నీకు ఎవరు జాబ్ ఇచ్చిన అంటున్నావు కదా, నాకు జాబ్ ఎవడిస్తే చెప్పు నీకు. జాబ్ ఉన్న బిజినెస్ లాస్ అయి చెప్తున్నావు కదా, బిజినెస్ లాస్ అయిపోయింది, స్ట్రక్ అయినాయి ఫండ్స్. ఎప్పుడు కట్టవు? చెక్ చేసుకో ఉంటుందా? నీ దగ్గర పేమెంట్ చేయమండి, నేను నీ దగ్గర పేమెంట్ చేయ నేను. రైట్, పెట్టే ఫోన్ ఇక పెట్టండి మేడం ఫోను. నువ్వు కాల్ కట్ చేస్తావు కదా, సెట్ వేసుకుని వచ్చేది. నువ్వు కాల్ కట్ చేస్తే కానీ వచ్చేది. 1 hour లైన్ లో ఉంటావా? అయితే ర్యాపిడ్ బుక్ చేయి ఒకటి, ర్యాపిడ్ బుక్ చేయి. ఏం మాట్లాడుతున్నావు? ఏం వినవాడలేదా నీకు? ఏం సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? పని చేస్తున్నావు బ్రెయిన్? బ్రెయిన్ ప్రాపర్ గా పని చేస్తున్నా అంటున్నా. ర్యాపిడ్ బుక్ చేయ కదా, వస్తా ఉంటున్నా కదా, డబ్బులు లేవు ర్యాపిడ్. నేను కట్ చేయలేదు మేడం, కట్ అయిపోయింది అది. నేను బ్రాంచ్కి వెళ్తాను చెప్పిన కదా, కాల్ పెట్టేస్తే కానీ వెళ్ళేది. పేమెంట్ కట్టమంటే మీకు హెరాస్మెంట్ కాన్సెప్ట్ అని. పేమెంట్ కట్టమంటే మీరు కంప్లైంట్ రైజ్ చేసుకుంటారా సార్? మీరు కోర్టుకి వెళ్తారా? కోర్టులో చూసుకుంటారా? తీసుకున్నారు సార్ మీరు డబ్బులు ఏమన్నా? క్రెడిట్ కార్డ్ మీరు కోర్టులో డబ్బులు తీసుకున్నారా లేదంటే కోర్టులో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? నువ్వు రోడ్డు మీద పోతే నీకు ఒకటి చెంప మీద కొడతాడు. నువ్వు పోలీస్ స్టేషన్ పోతావా లేకపోతే రోడ్డు మీద కూర్చుంటావా? ఎవరు? నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒకటి చెంప మీద కొట్టిండు అనుకో, సో కంప్లైంట్ ఎక్కడ ట్రై చేస్తావు? రోడ్డు మీద ట్రై చేస్తావా పోలీస్ స్టేషన్ ట్రై చేస్తావా? అదే ఆన్సర్ దానికి చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు ఒకటి చెంప మీద కొడితే నువ్వు రోడ్డు మీద కంప్లైంట్ ఇస్తావా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా? మరి అది కదా, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, కోర్టులు కూడా దానికే ఉన్నాయి. నీకు మాట్లాడిన సీన్ లేదు, లాజికల్ గా మాట్లాడిన సీన్ లేదు, ఏదో స్ట్రీట్ డాగ్ లాగా అరెస్ట్ చేస్తే పేమెంట్ అయిపోతుందని చెప్పేసి పగటికరగా అంటున్నావు. అది ఇప్పటిదాకా వర్కౌట్ అయింది కానీ ప్రతి కేసులో వర్కౌట్ అవ్వదు. అది బ్యాంకు డబ్బులు నాకు తెలుసు కదా, ఎందుకంత గొంతు చించుకొని చెప్తున్నావు? బ్యాంకు డబ్బులే కదా వస్తా ఉంటున్నా కదా. నువ్వు ఆన్ కాల్లో లైన్, నేను ఇప్పుడు లైన్ లో ఉంటాను, రావాలంటే కాదు కదా.
కొంచెం ఏమన్నా అనిపించట్లేదు సార్? అంత వయసు వచ్చింది మీకు, అంత ఏది ఉంది కదా, చదువుకున్నారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, తెలియదా సార్ మీకు ఆ మాత్రము? ఇప్పుడు చిన్న వయసు ఉంటే పిల్లని ఇస్తావా? చిన్న వయసు ఉంటే పిల్లలు ఇస్తావా అంటున్నా, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా? రాను మాటలు మాట్లాడకండి సార్. మనం ప్రాపర్ గా మాట్లాడండి మేడం. కోర్టులో కూర్చి నువ్వు తప్పుగా మాట్లాడతావు ఎట్లా? నువ్వు ఏదో ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి కోర్టుకు రెస్పెక్ట్ చేయాలి కదా. కోర్టు కూర్చుని కోర్టు ఇచ్చిందా డబ్బులు అంటే తప్పు కదా, తప్పు కదా అట్లా మాట్లాడడం. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, న్యూటన్ థర్డ్లా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మీ యొక్క లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్స్ ఎవరైనా కానీ మీతో అబ్యూజివ్ లాంగ్వేజ్లో కానీ కస్టమర్ని హ్యూమిలేట్ చేస్తున్నట్టు కానీ సో మాట్లాడే రైట్ వాళ్ళకు లేదు. సో పేమెంట్ కోసం వాళ్ళు అప్డేట్ తీసుకోవచ్చు, కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. అలా ఎవరైనా మీతో మాట్లాడితే మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, బ్యాంక్కి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కంప్లైంట్ రైజ్ చేస్తే అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.